మీరు కుంభరాశిలో జన్మిస్తే ఇంకా కుంభాలు మీ ఇంట్లో సిరి సంపదల కానుకల వర్షం కురవబోతుంది. సో ఎవరైతే కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించారో, శతభిష నక్షత్రంలో జన్మించారో మరియు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించారో, ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశిలో ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఈ డిసెంబర్ 20 తర్వాత మార్పు మొదలవబోతుంది. మీరు ఇప్పటి వరకు బానే ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ డబ్బు మిగలడం లేదు. ఎప్పుడు మీ పైన చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది. నరదృష్టికి నాపరాయి సైతం 16 ఒక్కలవుతుంది. మానవ మాతృలు మీరెంత. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. మీరు కానీ మీకు చెందిన వారు కానీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా కూడా దగ్గరి దాకా వచ్చి మిస్ అవుతూ ఉంటారు. వ్యాపార ప్రయత్నం చేస్తారు. ఈ వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నీ లోన్లు, ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక, వ్యాపారాన్ని రొటేట్ చేయలేక రోజు రోజుకి రుణ బాధలు పెరిగిపోతుంటాయి. ఈ రుణ బాధలు పెరిగిపోవడం వల్ల భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి మానసికంగా చాలా స్ట్రెస్ కు లోనై, ఏంటి ఈ సిచ్యువేషన్ నాకే ఇలా వస్తుంది, పూర్వం బానే ఉన్నాను కదా, నా బిజినెస్ బానే నడిచింది, నా బిజినెస్ అనూహ్యంగా ఏమైంది. మెయిన్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, హోటళ్లు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు మీ పైన ఈ డిసెంబర్ 20 నుండి మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని కాదు. ఒకసారి మీరు కుంభరాశిలో జన్మిస్తే నేను జనవరి 10వ తేదీన శని హోమం జరిపించాను. ఈ శని హోమానికి ముందు మీరు నన్ను పర్సనల్ గా ఒకసారి ఫోన్ కాల్లో కలవండి. ఖచ్చితంగా మీ పేరుని మీరు అనుకున్నట్టు రీతిలో నేను కరెక్షన్ చేసి మీరు నలుగురికి ఒక జీవన మార్గాన్ని చూపించేలా మిమ్మల్ని సెట్ చేసి పంపిస్తాను.